దొండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్న రాజేంద్ర నగర్ ఎస్ఓటీ దొండిగల్ పోలీసులు. ఒరిస్సా నుండి ఢిల్లీకి పోయా హైదరాబాద్ మీదుగా హోండా సిటీ కారులో తరలిస్తున్న 86 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2 అరెస్ట్ అయ్యారు. 3 పరారీలు ఉన్నారు. ఇక కారుతో పాటు పట్టుకున్న గంజాయి విలువ సుమారు 33 లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు. పేట్ బషీరాబాద్లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. మీరు యాక్చువల్గా తీసుకోవాల్సింది ఇది ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని ఇది కప్పేస్తారు, షీటు ఇది చేస్తారు. ఆ తర్వాత ఇది ఒకటి, ఈ రెండిట్లో చిన్నగా ఉంది, ఇది పెద్దది. అది ముందుకెళ్ళి ఇంకో బాగా ఇలా మంచిగా రాజేంద్ర నగర్ ఎస్ఓటీ టీము మరియు దుండిగల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద 86 కేజీల డ్రై గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళుతున్న క్రమంలో మన ఎస్ఓటీ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో వివరాలు చూస్తే మనకి ఇక్కడ మొత్తం 5 వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు. అందులో A1 మనకి సునీంద్ర కుమార్ సింగ్, ఇతను ఒరిస్సా జిల్లా గజపతి డిస్టిక్ ఉదయగిరి నేటివ్. గతంలో 2 కేసెస్లో ఆల్రెడీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్నది లక్ష్మి, ఈమె మల్కాన్గిరి డిస్టిక్ ఆఫ్ ఒరిస్సా బలిమెల ప్రాంతం. వీళ్ళిద్దరిని మన అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు యాక్చువల్గా వేరు వ్యక్తులు, కానీ పోలీసు చెక్ చేసినా అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భార్యాభర్తలుగా నటించి వాళ్ళు ఢిల్లీకి కారులో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు అడిగిన దగ్గర చెప్పడానికి ఆ ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్, ఇతను ఢిల్లీలో ఉంటాడు. తర్వాత మెయిన్ సప్లయర్ రాజు, ఇతను ఒరిస్సా బరంపూర్లో ఉన్నారు. వీళ్ళకి హెల్ప్ చేసిన వ్యక్తి శివ, అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కారులో అతను వెహికల్లో పెట్టుకొని ఆ ఏరియా లోకల్ ప్రాంతం కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఎక్కడ ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చింతూరు ప్రాంతంలో ఏఓబి బోర్డర్లో ఇతనికి సునీంద్ర కుమార్ సింగ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తుంటారు. ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కారులో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు. కారులో ఎవరికి అనుమానం రాదు. మనం పోలీస్ ఆఫ్ చెక్ చేసినప్పుడు వెనక డిక్కీ లేపితే ఓన్లీ వాళ్ళ లగేజే కనపడుతుంది తప్ప ఈ మెటీరియల్ కనపడదు. వాళ్ళు ఏం చేస్తారంటే లోన సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారు అన్నమాట. సైడ్లు పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు. అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి. అట్లా వీళ్ళు కూడా మళ్ళీ సపరేట్గా చేయడం జరిగింది. ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్యాభర్తలుగా నటిస్తూ తర్వాత చెకింగ్ చేసినా కూడా దొరకకుండా సీక్రెట్ బాక్సెస్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకపోయినా కూడా మన ఎస్ఓటీ వాళ్ళు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో సైబరాబాద్ సరౌండింగ్లో ఏ చీమ చిటుకుమన్నా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈరోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. మొత్తం ఇందులో